వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాలో యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా లైక్ మీకు ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ మీ బ్యానర్స్ కానీ అవన్నీ చూసినప్పుడు మెడల్ వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఏం చేశారు అని కన్ఫ్యూజ్లో ఉన్నారు. అది తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేశారు కూడా. కొన్ని చోట్ల పర్టికులర్ కొన్ని నీట్గా ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. అసలు ఎందుకు, ఏంటి, ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? నేను పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ ఆల్మోస్ట్ 3 yearsగా ఐ గాట్ ఇన్ టు. అది డిస్ట్రిక్ట్ లెవెల్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో ఇండియాని రిప్రజెంట్ చేసి ఐ గాట్ అ సిల్వర్ మెడల్. అండ్ 4 medals. అందులో 3 ఉంటాయి, 3 వెరైటీస్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ SBD, స్క్వాట్, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్లో గోల్డ్ వచ్చింది, మిగతా 2 కేటగిరీస్ సిల్వర్ వచ్చింది, ఓవరాల్ సిల్వర్ వచ్చింది. ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు? ఐ డిడ్ 130 డెడ్ అండ్ బెంచ్ 52.5. స్క్వాట్ వచ్చి యాక్చువల్గా నా కెపాసిటీ వాజ్ 120, కానీ నాది ఫస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఐ కుడ్ డూ ఓన్లీ 105. 130 డెడ్ లిఫ్టింగ్ అంటే కష్టమే. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఇప్పుడే 3 years. అందులో 1 year నాకు కొంచెం కాల్ ఇష్యూ ఉండడం వల్ల మధ్యలో 1 year చేయలేకపోయాను. సో టెక్నికల్గా 2 years. ఇంత అందంగా ఉండడానికి మీరు ఇంకా మీ ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ అలాంటి లేకపోతే డైట్ కారణం అంటారు? నా బొంద ఏమీ లేదు. మైండ్ ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకోను, ఎక్కువ ఆలోచించను. ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అండ్ ఐ డోంట్ నో, అది మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అమ్మ నాన్న ఇచ్చిన అందం అయి ఉండొచ్చు, హెరిడిటరీ. అవును, అదే చెప్పుకోవచ్చు. మీరు ఇంకా అంటే లైక్ ప్రగతి గారు అంటే తెలియదు లేదు, అందరికీ తెలుసు, అంటే మంచి ఫెమిలియరే, అందరికీ బాగా పరిచయం ఉన్నారు. కానీ సినిమాల్లో అవకాశం రాకపోవడానికి, గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మొనాటనీ అయ్యిందని నా ఫీలింగ్. ఎక్కడో అదే క్యారెక్టర్. ఇప్పుడు ప్రగతి అనగానే మీకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నా సాఫ్ట్ నేచర్డ్, వెరీ ఇన్నసెంట్ మదర్ అండ్ కామెడీ, ఇవే. సో ఎక్కడో అక్కడికి పరిమితం అయిపోయాను నేను, పరిమితం చేశారు నన్ను. సో దాంతో ఏమవుతుందనంటే మళ్ళీ అదే చేయడం, ఇంకొకసారి మళ్ళీ అదే చేయాలంటే నేను రిపీట్ అవుతుంది, చాలా రిపీట్ అయ్యింది. సో అది అయి ఉంటుందని నా ఫీలింగు. అండ్ వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్స్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం. సో ఆ గ్యాప్ అందుకని కొంచెం పెరిగింది. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్గా 1 lineలో చెప్పాలంటే, ఇన్ని రోజులు అందరూ ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూశారు. ఇక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటాను అలాగే చూపిస్తాను. అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ని, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కానీ, ఒక కామెడీ జోనర్ కానీ చూస్తే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల ఆఫర్స్ కూడా ఇబ్బంది ఉంటుందా? అవునండి. ఇప్పుడు ఏమవుతుంది, నన్ను పీక్లో చేశాను, పీక్గా ఇదే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సే ఒక 1 year అయితే 27 films చేశాను నేను. వన్ ఆఫ్ ద పీక్ టైంలో మై మోస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ 27 films. అది ఇప్పుడు మెల్లగా ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 3 films, 4 films చేస్తున్నాను. అది ఇప్పుడు ఎందుకు అంత తగ్గడానికి కారణం ఒకటి, అఫ్కోర్స్ అవకాశాలు తగ్గాయి. బికాజ్ మొనాటనీ, అంటే చూస్తున్నా ఇంకెన్ని రోజులు చూస్తారు, ఏదైనా కొత్తగా నేను చేస్తే చూస్తారు. సో ఇప్పుడు నేను కొత్తగా ఇది చేశాను కాబట్టి మీడియా అటెన్షన్ అంతా వచ్చింది. అలాగే సినిమాలో కూడా నేను ఏదైనా కొత్తగా చేస్తే చూస్తారు. అది నేను మెంటల్గా నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే. ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద రేస్. సో ఐ ఫెల్ట్ నేను వచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ని అని. ఆబ్వియస్గా మీరందరూ ఆ స్లాట్లో నన్ను ఫిక్స్ చేశారు, నేను అంత 100% నేను న్యాయం చేయగలిగాను కాబట్టి, మీ అందరికీ నచ్చింది కాబట్టి 2 సార్లు నంది అవార్డు వచ్చింది. 90% ఆఫ్ మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ బ్లాక్ బస్టర్స్. నా క్యారెక్టర్స్కి చాలా రికగ్నిషన్ వచ్చింది. సో ఎక్కడో నేను న్యాయం అయితే చేశాను. కాకపోతే నేను దీనికే అని వాళ్ళు పరిమితం అయ్యారు. నేను ఇది కాదు కదా నా కెపాసిటీ, ఇంతకన్నా నేను బాగా చేయగలను కదా, ఇంకా చాలా వేరియంట్స్ నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎక్కడో అండర్ రేట్ చేశారేమో అని ఫీలింగ్ తోటి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు
ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ అ తమిళ్ ఫిల్మ్. అందులో మన జయం రవి గారు, ఎస్జే సూర్య ఆయన, అండ్ దెన్ మన అశోక్, అర్జున్ అశోక్ అని ముగ్గురు హీరోలు, మలయాళం హీరో అబ్బాయి. సో ఈ ముగ్గురు హీరోలు, అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద నెగటివ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ టు డూయింగ్, నాకు నచ్చినట్టు నేను ఐఎమ్ ఏబుల్ టు పిక్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు ఐ కెన్ సే ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అంటే ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ దాని మీద మీ పవర్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ మీద ఓకే అటెన్షన్ అనేది వచ్చింది. అంటే లైక్ అటెన్షన్ కోసం, జనాల అటెన్షన్ కోసం, లేకపోతే ప్రగతి గారు ఏదో చేస్తున్నారు అది జనాలకి తెలియాలని చేస్తూ ఉంటారా? అలా చేస్తే నేను ఇక్కడ దాకా చేయలేను కదండి. అలా మిగతా వాళ్ళ కోసమో, ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసమో, లేకపోతే అటెన్షన్ కోసం చేయాలి అని అంటే ఏదైనా ఈజీగా చేయాలి. ఇంత టఫ్గా చేసేటప్పుడు నా ఇన్పుట్ చాలా ఉంటుంది. అదే దట్ ఈస్ నాట్ అ ఈజీ జాబ్. నేను 15 years నుంచి ఫిట్నెస్లో ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ఈరోజు కొత్తగా పవర్ లిఫ్టింగ్ ఈజ్ సంథింగ్ న్యూ. ఐవ్ డన్ ఓన్లీ బిఫోర్ 3 years. 15 years నుంచి నేను ఫిట్నెస్లో ఉంటూనే ఉన్నాను. ఐ థింక్ అందరికీ తెలుసు. ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా యూ నో ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఫిట్నెస్. అది ఒక టైం కూడా నాకు అలాగా, అంత సందర్భం ఏంటంటే అలా గ్యాప్ రావడం కూడా నాకు ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ దట్ ఐ కుడ్ టేక్ అప్ దిస్. తీసుకున్నప్పుడు ఏమంటే దీనికి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుంది. ఐ హ్యావ్ టు వర్క్అవుట్ అండ్ దానికి తగ్గట్టు ఐ షుడ్ బి ప్రిపేర్డ్. వెళ్ళడానికి ముందు, వెళ్ళిన తర్వాత దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెప్ ఫర్. మనం అనుకున్నంత ఈజీ కాదు ఇది, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. ఎక్కడ నొప్పి పుడుతుందంటే ఎక్కడ అని ఒక పార్ట్ నేను చెప్పలేను. తల నుంచి ఇక్కడ నుంచి అరికాల దాకా నొప్పి ఉండేది. ఐ కుడెంట్ ఈవెన్ పిక్ 1 water bottle. సో అటెన్షన్ కోసం చెయ్యాలి అంటే నేను అంత టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇది లేదు. అది నేను చాలా ఇష్టంగా, ప్రేమతో ఇది చేశాను కాబట్టే ఐ ఫీల్ నాకు ఈరోజు ఇండియాని రిప్రజెంట్ దాకా చేసేది అది అటెన్షన్ కోసం అని అయితే నేను అనుకోను. కానీ అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ మీ నేమ్ పిలుస్తుంటే మీ ఫుల్ ప్రౌడ్ ఫీల్ అయ్యారు? గూస్ బంప్స్. అంటే ప్రతి లిఫ్ట్కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ 3, అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ వస్తుంది. ప్రతి దానికి SBDకి 3 ఛాన్సెస్ విట్ ఈస్ 9